ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మహిమగల నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ ఆదివారం రాత్రికాల ప్రార్థన సమయమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహిమోన్నతుడా, దయగలిగిన తండ్రి, మీ పాదాలకు వందనాలు తెలియజేస్తున్నాము. ఈ దినమంతా నాన్న దయగలిగిన మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మంచి ఆరోగ్యాలు ఇచ్చి అయా మీ సన్నిధిలో మేము కనబడగలిగిన కృపనిచ్చి మరలా తండ్రి మేమందరము కలిసి ప్రార్థించుకునే కృపను, భాగ్యాన్ని, ధన్యతనిచ్చినందుకు స్తోత్రాలు చేస్తున్నాను. తండ్రి, బిడ్డలతో మీ సన్నిధిని తోడుగా ఉంచండి. మంచి ఆరోగ్యాలు, బలమును, శక్తిని, నెమ్మదిని, దీర్ఘాయును ప్రభా బిడ్డలకి మనం వేడుకొనిచున్నాను. ఏ కుటుంబంలో ఏ బాధలు, కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయో తండ్రి, బిడ్డలు ఎటువంటి నిందలతో నలిగిపోతున్నారో, ఏ సమస్యలతో కన్నీరు కారుస్తున్నారు ఎరిగిన దేవుడు అయ్యా, నీ మహిమైశ్వరంలో తండ్రి వారి యొక్క ప్రతి కన్నీటిని మీరు తొడమని వేడుకొనిచున్నాను. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే చెప్పారు తండ్రి. బిడ్డలు మీరు ముట్టండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాలు, బలమును, శక్తిని, నెమ్మదిని దయచేయమని వేడుకొనిచున్నాను. యేసయ్యా, సెలవులు తండ్రి, బిడ్డలు ప్రయాణాల్లో తోడుగునండి, బంధువులు వచ్చి ఉండగా మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. ఇదిగో తండ్రి, కృపాక్షేమాలు తోడుగుంచి ఎటువంటి శోధన, కీడు, ఇబ్బందులు రాకుండా దేవా ప్రతి కుటుంబంలో మీ ప్రసన్నత, మీ సన్నిధి సమాధానకరముగా ఉంచమని వేడుకొనిచున్నాను. మా రాజా మీకు స్తోత్రాలయ్యా. బిడ్డల చదువుల్లో మీరు తోడుగునండి, ఉద్యోగాలు తోడుగునండి, వ్యాపారాల్లో తోడుగునండి, చేస్తున్న చేతి పనుల్లో మీ కాపుదల, భద్రతనిచ్చి ఉన్నతమైన మార్గంలో నడిపించి వేడుకొనిచున్నాను. ఏ పనులైతే జరగకుండా ఆగి ఉన్నాయో యేసుక్రీస్తు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. ప్రభా, ప్రతి పని చక్కగా మీరు జరిగించమని వేడుకొనిచున్నాను. తండ్రి, ఈ రాత్రి నాయన మరి నిద్రలోకి వెళ్తున్న సమయంలో మనశ్శాంతిని బిడ్డలకి ఇవ్వమని వేడుకొనిచున్నాను. వారి హృదయాల్లో ఉన్న భయాన్ని, టెన్షన్ని, ఒత్తిడి నుంచి విడుదల దయచేయండి యేసయ్యా. కుటుంబ సమస్యలతో నలిగిపోతున్న బిడ్డలకి విడుదల ప్రకటిస్తున్నాను. ఆర్థికంగా ప్రభా బిడ్డలు చితికిపోతున్నారయ్యా, మీరే సహాయం చేయండి. అప్పుల ఊబులో నుంచి బిడ్డలను మీరు తీసుకురమ్మని వేడుకొనిచున్నాను. మీ గొప్ప సమాధానం బిడ్డలకి ఇవ్వండి తండ్రి, మీకు వందనాలు. ఆత్మీయంగా బలపరచండి, ప్రార్థన శక్తితో, వాక్య జ్ఞానంతో నింపండి దేవా. ఉన్నతంగా తండ్రి, ఇంకా బలముగా తండ్రి నీలో బిడ్డలు ఎదుగుటకు సహాయం చేయండి. వారి యొక్క ప్రతి అవసరత, అక్కర్లన్నీ తీర్చమని వేడుకొనిచున్నాం తండ్రి, మీ స్తోత్రాలు. నాయన, ఇదిగో ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలందరినీ దీవించండి. నిద్రిస్తున్న సుఖమైన నిద్రను దయచేసి కళల ద్వారా, దర్శనం ద్వారా బిడ్డలతో మీరు మాట్లాడి మీ చిత్తాన్ని వారు గ్రహించి మీ చిత్తానుసారంగా వారి జీవితాలు లోపరుచుకొని నీలో ఎదగలిగిన కృప దయచేయమని వేడుకొనిచున్నాను. నీ బిడ్డల చుట్టూ, కుటుంబం చుట్టూ, కలిగిన సమస్తం చుట్టూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక నాములు అగ్నికించి వేస్తున్నాను. చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు, పెద్దలు, వృద్ధుల వరకు అయా చంటి బిడ్డలు మొదలుకొని మీ బయలిష్టమైనటువంటి కాపుదల, మీ యొక్క సంరక్షణ, మీ దీవెన, మీ యొక్క కృప బిడ్డలకి తోడుగా ఉంచండి. ఏ కుటుంబాన్ని, ఏ శోధన, ఏ రూపంలో ముట్టకుండా కాపాడమని దేవా, నీ సన్నిధికి సమాధానానికి నాయన ఇదిగో మమ్మల్ని అప్పగించుకుంటూ ఉండగా మేలు చేసి మహిమ పొందుకోమని కృప చూపించి కాపాడి నెమ్మది దయచేయమని వేడుకొనిచున్నాను. నీవు తప్ప మాకెవరున్నారు తండ్రి? నీ కాపుదల, నీ భద్రత, నీ సంరక్షణ, మీ పోషణ మాకు అవసరం దేవా. మీరే తండ్రి బిడ్డలని కనురెప్ప పాప వల్లే కాపాడి ఎటువంటి కీడు ఏ రూపములో రాకుండా అయా నీ బిడ్డల చుట్టూ, కుటుంబం చుట్టూ, కలిగిన సమస్తం చుట్టూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక నామములు అగ్నికంచి వేస్తున్నాను. ఎటువంటి శోధన ఏ రూపంలో రాకుండా మీ కాపుదలనిచ్చి నడిపించి మీ నామను గణపరుచుకోమని అయ్యా ఈ రాత్రి మీ సన్నిధిని మేము అనుభవించుకోలేని కృప దయచేసి వేకులు వచ్చి మిమ్మల్ని గణపరిచే కృప దయచేయమని అయ్యా మమ్మల్ని బిడ్డలను మీ చేతులకు అప్పగించుకుంటూ అడగక మరిచిన ప్రతి మేలుతో నింపమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, ప్రభును రక్షకుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని కన్య సహవాసం ఇది మొదలుకు నిరంతరం దైవ ప్రసన్నత చేరిన మనకును సకల పరిశుద్ధులకి ప్రార్థనలు ఏకీవించిన ప్రతి బిడికి ప్రభు కృప తోడుగా నడిపించునుగాక, ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, ప్రభును రక్షకుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక కన్య సహవాసం ఇది మొదలుకు నిరంతరం దైవ ప్రసన్నత మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలని దీవించి ఆస్వాదించునుగాక, ఆమేన్.